కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే, ధర్మవరం ధర్మవరం ఎమ్మెల్యే. కాదు ఎమ్మెల్యే కాదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా చాలా మంది అందరూ ఈయనను కొద్దిగా కాపీ కొట్టాలని కూడా చూసిన కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు. అంటే ఈయన రోజు మార్నింగ్ పూట ఇగో ఇట్లా తిరిగి గుడ్ మార్నింగ్ ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం పెట్టుకొని నాకు తెలిసి పండుగ నాడు తప్ప మిగతా అన్ని రోజులు 5 సంవత్సరాలు తిరిగిండన్న. 5 సంవత్సరాలు జనాలనే ఉన్నాడు ఎమ్మెల్యే. అవును. ఏ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కూడా కేతిరెడ్డి లాగా తిరగలే, కానీ కేతిరెడ్డి ఊడిపోయాడు. శివానికి గుర్తుందో లేదో 2009 నుంచి 2014 వరకు కూడా ఈయన ఎమ్మెల్యే కంబైన్డ్ స్టేట్. అసెంబ్లీలో రెగ్యులర్ గా మన మీడియా మిత్రులందరితో టచ్ లో ఉంటాడు, బాగా మాట్లాడతాడు, మాకు బాగా సన్నిహితుడు అటు మీడియా పరంగా. అట్లా స్టేట్ మీడియా అప్పుడు కంబైన్డ్ స్టేట్ మీడియా అసెంబ్లీ లాబీల్లో రెగ్యులర్ గా వెంకటరామరెడ్డి తోటి మాట్లాడుతుండేవాళ్ళం. అప్పుడు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం వస్తున్నప్పుడు కూడా ఇవన్నీ నాకు ఎందుకే అంటాడు, నా సమస్య ఏందో, నా కాన్స్టిట్యూన్సీ ఇవన్నీ నాకు ఎందుకే అంటాడు, అంత పెద్దవాళ్ళు తీసుకుంటారు మనకెందుకు, మా నియోజకవర్గం మేము దానికి పరిమితం అని అటువంటి వాటికి వెళ్ళకపోయేటాడు. ఎందుకంటే ధర్మారెడ్డి మన ధర్మవరం కేతిరెడ్డి ఆత్మ ధర్మవరం, ధర్మవరం అంటే కేతిరెడ్డి అంటే ధర్మవరం అంటే అంతగా ఆయనే కాన్స్టిట్యున్సీ తోటి ప్రజలతోటి మమేకమైనటువంటి నాయకుడు. పెద్ద అలిగేషన్స్ కూడా ఏం లేవు, ఆయన ఓడిపోవడం ఏంటి అనేటువంటిదే ఇది పెద్ద టాక్. ఏంటంటే జనాల్లో ఇలాంటి నాయకులు చాలా మంది నాయకులు కొద్దిగా నేను పేర్లు చెప్పను. ఒక నాయకుడు మీద ఉన్నటువంటి అలిగేషన్ ఏంటి అంటే ఆయన అందుబాటులో ఉండడు అనేటువంటిదే. అబ్బా ఒకటే కారణం, ఇంకేముంటుంది ఆయన అంటే అందుబాటులో ఉండడు. అందుబాటులో ఉంటే చేస్తాడేమో కానీ ఆయన అందుబాటులో ఉండడు అనేటువంటిది. ఆంధ్రాకి సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ మోస్ట్ లీడర్ చెప్పినటువంటిది. మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు ఏమొచ్చిందంటే, సార్ మీరు అందుబాటులో ఉంటారు కానీ ఇంకొక ఆయనే అందుబాటులో ఉన్నాడు అని అంటే, అదే సమస్య, నేను అందుబాటులో ఉంటా, ఈయన ఎందుకు చేస్తలేడు ఈ పనులు, అందుబాటులో ఉంటాడు కానీ చేయట్లేదు ఏంది? అందుబాటులో ఉన్న వాళ్ళ మీద ఉండేటువంటి ఆరోపణలు ఏంటి అంటే, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు కానీ పనులు చేయడు కదా. ఇంకో ఎమ్మెల్యే కొన్ని కారణాల రీత్యా ఆయన అందుబాటులో లేడు. ఆయన ఒకటే కారణమయ్యా, ఆయన అందుబాటులో లేడంటే ఆయనకు మించి వేరే ఫిర్యాదు లేదు. లేకపోతే లేడు, అదొకటే. ఉంటేనేమో మా ఊరికి వచ్చిండు అడిగిండు ఏం చేయలేదు, మా ఊరికి వచ్చిండు ఏం చేయలేదు, మీ ఊరికి చేసిండు మా ఊరికి ఏం చేయలేదు, ఇదే ఉంటది. ఇది రాజకీయాల్లో ఎక్కువ అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకి అంచనాలు బాగా పెరిగిపోతాయి, ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే గోదావరి జిల్లా, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ పేరొద్దు, ఆ ఎమ్మెల్యే ఆయన అందుబాటులో ఉండని ఒకటే ఒక కంప్లైంట్, ఇంకా వేరే కంప్లైంట్ లేవు. అందుబాటులో ఉన్నట్టయితే చేస్తాడు. ఇవన్నీ కంప్లైంట్లు, నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు, ఇవి అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు అందరూ ఓడిపోయారు. మొన్నటి ఎమ్మెల్యే 2019 to 2024 ఎమ్మెల్యే. అట్లా అంచనాలు తక్కువగా ఉంటాయి అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యే. నేను చాలా మంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యేల మీద ఎక్కువ అంచనాలు ఎక్కువ, నెగిటివ్ కాదు, వాళ్ళ అంచనాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ వచ్చిండు ఇది చేసిండు, రేపు అది చేయాలి కదా, ఎల్లుండి అది చేయాలి కదా. ఇవాళ వాటర్ సమస్య తీర్చేసినావు, మరి రోడ్డు సమస్య ఏమైంది, మరి స్కూల్ సమస్య ఏమైంది, మరి ఇరిగేషన్ సమస్య ఏమైంది? ఈ రకమైనటువంటి అంచనాలు భారీగా ఉంటాయి. నాయకులు అందుబాటులో ఉండడం వల్ల ఒక సమస్య ఏంటి అంటే, ప్రజలకు వాళ్ళ మీద ఎక్కువ అంచనాలు ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. నేను చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఉండరు ఏందన్నా, ఎప్పుడు ఇక్కడే ఉంటారు అని అన్ని పార్టీలు రకరకాల ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు, జనాలు ఎక్కువ ఉంటే ఓడిపోతాం నెక్స్ట్ అని చాలా మంది అనేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళే. అది నిజమేమో అనిపిస్తుంది. కేతిరెడ్డి అన్న చూస్తే అసలు పొద్దుగా లేస్తే పాపం రోజు అసలు సోషల్ మీడియా ఇట్లా ఓపెన్ చేస్తే అన్న ఏదో ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు. ప్రజల్లో ఉండేటువంటి నాయకులకు కొంత ఓపెన్ గా మాట్లాడుకుందాం శివ. ప్రజల్లో ఉండేటువంటి నాయకులకు విపరీతమైన ఖర్చు ఉంటుంది. అవును, చూడలేదా? విపరీతమైన ఖర్చు ఉంటుంది. అంటే ప్రజలు ఏదో సమస్య వచ్చి ఆ సమస్య అంటే వ్యక్తిగత సమస్యలే, ఆ వ్యక్తిగత సమస్యలు కూడా సార్ స్కూల్ ఫీజు లేకపోతే ఇంకేదో పని ఇంకేదో అయింది అంటే
వాళ్ళందరికీ వీళ్ళు కాదని లేరు, లేదని లేరు, ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది, డబ్బులు విపరీతమైనటువంటి ఖర్చు ఉం. ప్రజల్లో వాటన్నిటి కూడా ఆయన సిద్ధపడి పనిచేశారు. అవును, రోజు ఆయన బయటకు వస్తే 10,000 20,000 ఉత్తగా వాకింగ్ లోనే ఖర్చు పెడుతుండే. వాటికి సిద్ధపడి కూడా ఆయన పనిచేశారు. ఏదైనా చిన్న సైకిల్ మీద ఏదైనా అరటి పనులు పెట్టుకొని పోతున్నాను అనుకో, అరటి పనులు గెల మొత్తం తీసేసుకొని డబ్బులు ఇచ్చేసి, 100 కాదు 100కు 1000 రూపాయలు ఇస్తాడు. ఇది 100 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇచ్చి ఆ గెల మొత్తం తీసుకొని స్కూల్ ఇచ్చేస్తాడు పిల్లలకు. అంటే అదే ఈ రకమైనటువంటి అంటే ఒక్కొక్కసారి ఇటువంటి లీడర్లు ఉండడం వల్ల ఏంటంటే ప్రజలు అంచనాలు విపరీతంగా ఉంటాయి వాళ్ళ మీద, అవి అందుకోలేకపోవడం వల్ల కొంత ఎందుకంటే ఈయన చేసిన పని కన్నా అంటే ఎమ్మెల్యేని మనం చాలా మంది చూస్తున్నాం కదా, గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తప్ప ఊర్లో కనబడరు, ఏదో సందర్భంలో తప్ప రారు. ఈయన చూస్తే అబ్బా ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి, నందమూరి బాలకృష్ణ ఇట్లా ఉండాలి అనిపించింది. నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా ప్రజలకు? ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు, మనం గెలుస్తాడుగా. చాలా మంది ఉన్నారు, చాలా మంది అవైలబుల్ లేని వాళ్ళే గెలుస్తున్నారు ఎమ్మెల్యేలు. అంటే ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే ఈ వీడియో చూడాలి ప్లీజ్, ప్రతి ఎమ్మెల్యే చూడాలి వీడియో. కేతిరెడ్డి అన్న ఎందుకు ఓడిపోయిన వీడియో తెలుసుకోవాలి. బాలకృష్ణ అంటే ఇక్కడ సమస్య ఏంటంటే బాలకృష్ణ నేరుగా ఉండకపోవచ్చు, కానీ ఆయన బదులు ఇంకెవరో నాయకులు ఆడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తుంటారు, వినతి పత్రాలు తీసుకుంటారు, చేస్తూనే ఉంటారు. ప్రత్యక్షంగా ఉండరు అక్కడ. ప్రత్యక్షంగా ఉండకపోయినప్పటికీ కూడా వాళ్ళ ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి మెకానిజం అది నడుస్తూనే ఉంటుంది, ఆ రకమైన ఏర్పాటు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉన్నట్టయితే వేరుగా ఉంటుంది, రాజకీయ నాయకుడు ఉండడం వేరు, ఉన్నట్టయితే అంచనాలు భారీగా పెరిగిపోతాయి వాళ్ళ మీద. ప్రత్యక్షంగా ఉండడం వేరు. ఏ నాయకుడు కూడా ప్రజల అంచనాలను అందుకోవడం అనేటువంటిది ఏ నాయకుడికి సాధ్యం కాదు, ఏ నాయకుడికి సాధ్యం కాదు. ఇప్పుడు ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఎవరూ తీర్చినటువంటిది ఉంటూనే ఉంటుంది, సమస్య లేకుండా ఏ సమాజం ఉండదు. కాబట్టి వాటి అన్నింటినీ తీర్చడం అనేటువంటిది ఏ నాయకుడికి సాధ్యం కాదు, కానీ ప్రజలకు అంచనాలు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మా ఊరికి వస్తున్నాడంటే ఈ రోజు కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి రాజకీయ నాయకులకు మీద ప్రజల అంచనాలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి ఓడిపోవడానికి ఎక్కువ కారణం, అది ఒక కారణం ఉంటుంది, అదొక కారణం ఉంటుంది. ఎందుకంటే అంతకు మించి వెంకటరామరెడ్డి గారి మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. కంప్లైంట్స్ ఏమి లేవు, ఇదే ఎక్కువ కాంప్లైంట్ గా కనిపిస్తుంది. కానీ అందరూ తెలంగాణలో ఏపీలో అందరూ కూడా అసలు ఎందుకు కేతిరెడ్డి అన్న ఎట్లా పడిపోయిండు అనేది అందరిలో ఉంది. మీరు మంచి విశ్లేషణ చేసినారు, థ్యాంక్ యూ సునీల్ అన్న.